హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అది కూడా CS6 ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో 23rd క్లాస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు క్లాస్లో మనం స్టాంప్ టూల్కి సంబంధించిన టూల్స్ చూసాం. ఈరోజు వచ్చేసరికి ఒక గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. దీనికోసం ఏం చేస్తున్నానంటే ఒక ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ నాకు కొన్ని ఫుటేజెస్ పెట్టాను. దీంట్లో ఈ 2 ఫుటేజెస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంపోర్ట్ టు ప్రాజెక్ట్ ప్యానల్. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు కాంపోజిషన్. చూడండి, ఇది ఒక బ్యాక్గ్రౌండ్. ఓకే, ఓన్లీ ఇమేజ్ మాట, ఇది వీడియో కాదు, ఇమేజ్. నెక్స్ట్ గ్రీన్ మ్యాట్కి సంబంధించిన ఫుటేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు కాంపోజిషన్. నెక్స్ట్ ఈ ఫుటేజ్ వచ్చేసరికి నాకు స్క్రీన్ మొత్తం కావాలి. అందుకోసం Ctrl+Alt+F అనగానే మనకి స్క్రీన్ మొత్తం వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం పెంచుకుంటున్నా, ఎందుకంటే ఈ వాల్ వరకు నేను ఈ టైప్ సైడ్ వరకు తీసేస్తున్నా. దానికోసం స్క్రీన్ పెంచుకుంటున్నా. ఇలాగా ఒకసారి ప్లే చేస్తుందాం. చూడండి, కొంచెం ఉంది. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇక్కడ కింద చూస్తే మనకి లేయర్లో ఇక్కడ వరకే ఉంది ఫుటేజ్. దీనికోసం ఏం చేస్తానంటే వర్క్ ఏరియా ఇక్కడ వరకు చాలు నాకు. ఇక్కడ టైమ్ లైన్ ఇండికేటర్ ఇక్కడ పెట్టి ఎన్ క్లిక్ చేయగానే మనకి వర్క్ ఏరియాలో ఎన్ పాయింట్ ఇక్కడికి వచ్చేస్తాయి. నెక్స్ట్ పైన రైట్ క్లిక్ చేసి ట్రిమ్ కామ్ టు వర్క్ ఏరియా అనగానే మనకి మొత్తం మనకు కావాల్సిన ఫుటేజ్ మొత్తం వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసుకోవాలి. దానికోసం మనకి పక్కన ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ ఆప్షన్ ఉంది. ఒకవేళ మీకు ఇక్కడ కనబడకపోతే విండోలో ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఓకే, పక్కన కీ లైట్ అనే ఆప్షన్ టైప్ చేస్తున్నాం. చూడండి, కీ లైట్ అనగానే మనకి కింద ఒక ఆప్షన్ వచ్చింది, కీ లైట్ 1.2. ఇది వచ్చేసరికి డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫుటేజ్, మనం తీసుకున్న ఫుటేజ్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం. నెక్స్ట్ తీసుకోగానే పక్కన మనకి కీ లైట్కి సంబంధించిన చాలా ప్రాపర్టీస్ వచ్చినాయి. ఇందులో మనం ఏమేమి యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఐ డ్రాపర్ టూల్ ఉంది, ఇక్కడ స్క్రీన్ కలర్ అని ఐ డ్రాపర్ టూల్ ఉంది. తీసుకొని మన గ్రీన్ మ్యాట్ మీద క్లిక్ చేస్తున్నాం. ఓకే, వచ్చింది. నెక్స్ట్ పక్కన వాల్ కూడా ఉంది. ఫస్ట్ వాల్ కూడా నేను ఏం చేస్తున్నానంటే మాస్క్ వేసేసుకుంటున్నాను. ఓకే, చూస్తే మనకి ప్లే అవుతుంది, కానీ ఏంటంటే వాల్ రిమూవ్ అవ్వాల. దీనికోసం వాల్ వరకు మాస్క్ వేసుకుందాం. ఓకే, కింద లేయర్ సెలెక్ట్ చేసుకొని పైన పెన్ టూల్తో వాల్ వరకు మాస్క్ వేసుకుంటున్నాం. చూడండి, మాస్కింగ్ అనే మనం తీసుకున్న క్యారెక్టర్స్ మిస్ అయిపోయినాయి, వాల్ మటుకు మిగిలింది. అలాంటప్పుడు మాస్క్లో యాడ్ ఆప్షన్ ఉంటుంది, అదేం చేయాలి, సబ్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకే, వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ మనకి సరిగ్గా రిమూవ్ అయిందో లేదో చూద్దాం. దీనికోసం వ్యూలో ఫైనల్ రిజల్ట్లో స్క్రీన్ మ్యాటీ ఆప్షన్ ఆన్ చేసుకున్నాం. చూడండి, మనకి క్యారెక్టర్స్ వైట్గానే ఉన్నాయి, కానీ ఏంటంటే బ్లాక్నెస్ పూర్తిగా లేదు. ఓకే, దీనికోసం ఇక్కడ స్క్రీన్ గ్రెయిన్ 120 పెట్టుకుంటున్నా. 100 ఉంది కదా, 120. ఓకే, నెక్స్ట్ కింద స్క్రీన్ మ్యాటీ అనే ఆప్షన్ ఉంది, అది ఓపెన్ చేసుకొని మనం బ్లాక్నెస్ పెంచుకోవాలి, ఒక 5. ఓకే, నెక్స్ట్ క్లిప్ వైట్ వచ్చేసరికి ఒక 70% వరకు చూస్ చేసుకుంటున్నాం. ఓకే, చూడండి, మనకి 70 అనగానే కొంచెం వచ్చింది, ఇంకో కొంచెం 65 అంటున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్మూత్నెస్, మనకి కార్నర్స్, మనం తీసుకున్న కార్నర్స్ స్మూత్గా కావాలి. ఓకే, అందుకోసం స్క్రీన్ సాఫ్ట్నెస్ అనే ఆప్షన్ దగ్గర ఒక 2 పెట్టుకుంటే, లేదు 1 పెట్టుకుంటున్నా. ఓకే, మన ఫుటేజ్ని బట్టి మనం చూసుకొని చేసుకోవాలి ఇవన్నీ. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి పైన స్క్రీన్ మ్యాట్ దగ్గర ఫైనల్ రిజల్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి. చూస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్యారెక్టర్స్ ఎక్కడ వరకు అయితే మనకి వెళ్తున్నాయో చూద్దాం. చూడండి, ఇక్కడ నుంచి వాళ్ళు ఇలాగ క్యారెక్టర్స్ బాంబ్ పేలిన ఎఫెక్ట్ ఇక్కడ పెడుతున్నాను. ఓకే, ఇక్కడ నేను ఇంకో ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్ కనబడలా. దీనికోసం విండోలో ప్రాజెక్ట్ అని ఆన్ చేసుకొని ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రాజెక్ట్ ప్యానల్. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు కాంపోజిషన్.
నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ ఆల్ట్ ఎఫ్ మొత్తం కాంపోజిషన్కి మనకి ఫిట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ స్క్రీన్ కూడా సేమ్ ప్రాసెస్లో మనం రిమూవ్ చేసుకుంటాం. కీలైట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫుటేజ్. నెక్స్ట్ స్క్రీన్ కలర్ దగ్గర ఐ డ్రాపర్ టూల్ తీసుకొని క్లిక్ చేస్తున్నా. ఓకే వచ్చింది. ఒకసారి మనం ఇక్కడ స్క్రీన్ మ్యాట్ ఆప్షన్ ఆన్ చేసుకుంటే తెలుస్తుంది. ఓకే నెక్స్ట్ స్క్రీన్ గెయిన్ కూడా కొంచెం పెంచుకుందాం, 120 దాకా పెట్టుకుందాం. నెక్స్ట్ స్క్రీన్ మ్యాటీ క్లిప్ బ్లాక్ ఒక 5%, వైట్ వచ్చేసరికి ఒక 80% వరకు పెట్టుకుందాం. ఓకే 80 అనగానే చూడండి మనకు వచ్చింది పర్ఫెక్ట్గా. నెక్స్ట్ కింద సాఫ్ట్నెస్ కూడా ఎడ్జెస్ 1 పెడుతున్నా. ఓకే ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ వ్యూ దగ్గర ఫైనల్ రిజల్ట్ చూడండి వచ్చింది. ఓకే కానీ ఏంటంటే మనకి క్యారెక్టర్ ఎప్పుడైతే భయపడి ఇలాగ వస్తారో అక్కడి నుంచి కావాలి మనకి బాంబు పేలిన ఎఫెక్ట్. ఓకే ఇక్కడి నుంచి కావాలి. దీనికోసం ఏం చేస్తానంటే ఈ లేయరు మనకి పైన ఉంది కదా, ఆ లేయర్ కిందకి డ్రాగ్ చేసుకుంటున్నాను. అప్పుడు ఏముంది వీళ్ళ వెనక్కి వెళ్ళుద్ది. ఓకే పేలిన ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ వరకు నేను జరుపుకుంటున్నాను. ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి పెట్టుకుంటున్నాను. ఓకే చూడండి మనకి ఇక్కడ కనబడుతుంది లైట్గా, అక్కడి నుంచి వాళ్ళు భయపడినట్టుగా ఉంది. ఓకే ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇలాగా ఓకే ఒకసారి జూమ్లో చూద్దాం. హోమ్ బటన్ అనగానే మన ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒకసారి స్పేస్ బార్ అంటున్నా ప్లే అవుతుంది. ఈ ప్రాసెస్ మనకి బాగా యూజ్ అవుద్ది. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఫుటేజ్ మీద మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. ఓకే నేను ఇంకో ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి నేను ఒక ఫస్ట్ ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు కాంపోజిషన్. ఓకే ఇది జస్ట్ ఇమేజ్. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ స్క్రీన్ సంబంధించిన ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా, డ్రాగ్ అండ్ డ్రాప్ టు కాంపోజిషన్. నెక్స్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎఫ్. ఓకే నెక్స్ట్ నాకు కావాల్సిన ఏరియా వరకు రిమూవ్ చేసుకుంటున్నా. ఓకే నాకు ఇక్కడి నుంచి కావాలి. పేజ్ అప్ అనగానే ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెనక్కి వెళ్తాం. ఓకే ఇక్కడి నుంచి కావాలి. స్ప్లిట్ చేసుకుంటున్నా, ఎడిట్లో స్ప్లిట్ లేయర్. ఓకే సెలెక్ట్ చేసుకో. ఓకే వచ్చింది. డిలీట్. నెక్స్ట్ ఎక్కడ వరకు కావాలో చూద్దాం. ఓకే ఇక్కడ దాకా కావాలి. నెక్స్ట్ మళ్ళీ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్లో స్ప్లిట్ లేయర్, ఇది అవసరం లేదు, డిలీట్. నెక్స్ట్ ఎన్ అనగానే మనకి ఎన్ పాయింట్ వచ్చింది. ఓకే ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ బి అనగానే బిగినింగ్ పాయింట్ వచ్చింది. ఓకే పైన రైట్ క్లిక్ చేసి ట్రిమ్ కామ్ టు వర్క్ ఏరియా. చూడండి ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ మిస్ అయింది. అప్పుడు కూడా మళ్ళీ టైమ్ లైన్ ఇండికేటర్ ఇక్కడ తీసుకొచ్చి బి బిగినింగ్, నెక్స్ట్ ఎన్ పాయింట్, లేకపోతే ఇలా జరుపుకోవచ్చు. ఓకే పైన రైట్ క్లిక్ చేసి ట్రిమ్ కామ్ టు వర్క్ ఏరియా. సెట్ అయింది. ఇప్పుడు మనం వర్క్ ఏరియా మొత్తం మనకు కావాల్సిన ఫుటేజ్ వచ్చింది. ఓకే నెక్స్ట్ సేమ్ కీ లైట్ అనే ఆప్షన్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు గ్రీన్ మ్యాట్. నెక్స్ట్ ఐ డ్రాపర్ టూల్తో గ్రీన్ మీద క్లిక్ చేస్తున్నాం. చూద్దాం ఇక్కడ వచ్చింది. కానీ ఏంటంటే ఫైనల్ రిజల్ట్ దగ్గర కాకుండా స్క్రీన్ మ్యాట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూడండి వైట్నెస్ ఉంది ఇక్కడ. మనకి ఈ వైట్నెస్ కూడా బ్లాక్ అయిపోవాలి. దానికోసం స్క్రీన్ గ్రెయిన్ వచ్చేసరికి 120 ఇస్తున్నా, వచ్చింది. నెక్స్ట్ స్క్రీన్ మ్యాటీలో మన బ్లాక్నెస్ 5% పెట్టుకోవాలి. నెక్స్ట్ వైట్ వచ్చేసరికి ఒక 70% వరకు పెట్టుకోవాలి. చూడండి మనకు డీప్గా వచ్చింది. నెక్స్ట్ అలాగే స్క్రీన్ సాఫ్ట్నెస్ వచ్చేసరికి ఒక 1% ఇస్తున్నా, వచ్చింది. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ చూస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు జూమ్లోకి వెళ్దాం, ప్లే చేసి చూద్దాం. ఇలాగా ఒక గ్రీన్ మ్యాట్లో గ్రీన్ రిమూవ్ చేసే ప్రాసెస్ ఇది. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగతా టూల్స్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.